ఈ వీడియోలో నరకంలో విధించే టాప్ 10 శిక్షల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నరకంలో విధించే శిక్షల గురించి గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. ఈ గరుడ పురాణాన్ని వ్యాస మహర్షి రచించారు. అంతేకాదు ఈ గరుడ పురాణంలో మొత్తం 14 లక్షలకు పైగా నరకాల గురించి వివరించబడింది. అందులో నుంచి టాప్ 10 నరకాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. భూమిపైన పుట్టిన ప్రతి ఒక్కరూ చావడం ఖాయం. దీన్ని ఎవరూ మార్చలేరు లేదా తప్పించుకోలేరు. కానీ మరణం తర్వాత ఒక వ్యక్తి ఆత్మకు ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా అతను చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని బ్రతికున్నప్పుడు ఎవరూ అర్థం చేసుకోలేరు. హిందూ మైథాలజీ ప్రకారం జీవితంలో మంచి పనులు చేసే వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే చనిపోయిన తర్వాత స్వర్గాన్ని చేరుకుంటాడు. అలాగే పాపం చేసేవాళ్ళు మరణం తర్వాత యమదూతలచే శిక్షించబడతారు. మన హిందూ మైథాలజీలో 18 మహాపురాణాలు ఉన్నాయి. అందులో గరుడ పురాణం ఒకటి. ఇందులో ముఖ్యంగా జననం, మరణం, స్వర్గం, నరకం, యమలోకం మొదలైన వాటి గురించి చెప్పబడింది. ఇందులో మొదటి శిక్ష రక్షో భక్ష. శిక్షలో ఎవరైతే మూఢనమ్మకాలతో జంతుబలి, నరబలి చేస్తారో వాళ్ళకు విధించే శిక్ష. ఈ శిక్షలో ఎవరైతే తప్పు చేస్తుంటారో యమదూతలు వాళ్ళ కళ్ళుగుడ్లు పీకి ఇనుప రంపంతో వాళ్ళ శరీరాన్ని రెండుగా చీలుస్తారు. నంబర్ 2 పుయోదకం. గరుడ పురాణంలో చెప్పిన దాని ప్రకారం ఇది ఒక బావి లాంటిది. ఇందులో చీము, నెత్తురు మానవ విసర్జనతో కలిసి ఉంటుంది. ఎవరైతే పెళ్లి కాకముందనే శారీరక సంబంధాలు పెట్టుకుని ద్రోహం చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ శిక్ష విధించడం జరుగుతుంది. నంబర్ 3 ఇది అందరికీ తెలిసిందే, కుంభీపాకం. ఎవరైతే తమ స్వార్థం కోసం జంతువుల్ని చంపుతారో వాళ్ళకి నరకం తర్వాత ఈ శిక్ష విధించడం జరుగుతుంది. ఈ శిక్షలో మరుగుతున్న వేడి నూనెలో పడేసి చిత్రహింసలు పడతారు. గరుడ పురాణంలోని 4వ శిక్ష మహారౌరవం. ఎవరైతే ఇతరుల భార్యలను, ఇతరుల ప్రేమికురాలను అక్రమంగా లోపరుచుకుని అనుభవిస్తారో అలాంటి వాళ్ళకి ఈ శిక్ష విధించడం జరుగుతుంది. ఈ పాపం చేసిన వారిని చీకటి గదిలో బంధించి విషపూరితమైన పాములు, క్రూర ముగాలతో కరిపించి చిత్రహింసలు పడతారు. గరుడ పురాణంలోని 5వ శిక్ష తప్తమూర్తి. ఈ శిక్ష ఎవరైతే ఇతరుల సొమ్మును దోచుకుంటారో అలాంటి వాళ్ళకి విధించే శిక్ష. ఈ పాపం చేసిన వారిని కరిగించిన బంగారాన్ని నోట్లో పోసి తలక్రిందులుగా వేలాడదీసి సజీవ దహనం చేస్తారు. గరుడ పురాణంలోని 6వ శిక్ష అసితపత్రవనం. ఎవరైతే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ఇద్దరి మధ్యలో తగాదాలు సృష్టిస్తారో అలాంటి వాళ్ళకు విధించే శిక్ష. గరుడ పురాణంలో చెప్పిన దాని ప్రకారం ఈ పాపం చేసిన వాళ్ళకి మొదటగా నాలుకను నరికి చీము, నెత్తురు నిండిన సముద్రంలో పడేస్తారు. తరువాత కత్తులతో నరికి కొరడాలతో కొట్టి చిత్రహింసలకు గురి చేస్తారు. గరుడ పురాణంలోని 7వ శిక్ష క్రిమి భోజనం. ఎవరైతే తాను సంపాదించిన దాన్ని కుటుంబానికి సైతం పెట్టకుండా అనుభవిస్తాడో అలాంటి వాళ్ళకి నరకంలో విధించే శిక్ష. ఈ పాపం చేసిన వారిని క్రిమికీటకాల చేత కరిపించి వాటికి ఆహారంగా వేస్తారు. గరుడ పురాణంలోని 8వ శిక్ష ప్రాణరోధం. ఎవరైతే హత్య లేదా ఆత్మహత్యలు చేసుకుంటారో అలాంటి వాళ్ళకి నరకంలో విధించే శిక్ష. ఈ పాపం చేసిన వారిని ఒక ప్రత్యేకమైన గదిలోకి తీసుకెళ్లి బల్లాలతో, బాణాలతో, వేట కొడవలతో వేటాడతారు. కానీ మనిషి చావడు. కానీ అవయవాలు మొత్తం తెగిపడిపోతాయి. ఆ తెగిపోయిన శరీరాన్ని యమభటులు మళ్ళీ అతికించి మళ్ళీ నరుకుతారు. గరుడ పురాణంలోని 9వ శిక్ష సూచీముఖం. ఎవరైతే ఇతరుల దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వరో అలాంటి వాళ్ళకి నరకంలో విధించే శిక్ష. ఈ పాపం చేసిన వారిని నగ్నంగా స్తంభానికి కట్టి సూదులతో చిత్రవధ చేస్తారు. గరుడ పురాణంలోని 10వ శిక్ష ఆయోపానం. ఎవరైతే మద్యాన్ని సేవిస్తారో అలాంటి వాళ్ళకి నరకంలో విధించే శిక్ష. ఎవరైతే ఈ పాపం చేస్తుంటారో వాళ్ళని మోకాలపైన కూర్చోపెట్టి వాళ్ళ గొంతులోకి బాగా మరిగించిన ఇనుప ద్రవాన్ని పోస్తారు. అంతేకాదు జీవితంలో ఎన్ని సీసాలు తాగుంటే అన్ని సీసాల ఇనుప ద్రవాన్ని గొంతులో పోస్తారు. అంతే ఫ్రెండ్స్, ఇవే నరకంలో విధించే టాప్ 10 పాపాలు, వాటి శిక్షలు. సో ఏదైనా తప్పు చేసే ముందు 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది. మీరు కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే మన ఛానల్కి చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.